ఈరోజు మనం ఓట్ చోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ ఓట్ చోరీ ఏంటి? దీని మీద ముఖ్యంగా ఇండియా కూటమికి చెందినటువంటి నేతలు చాలా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు కూడా ధర్నా చేపట్టడం, దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో పాటుగా మల్లికార్జున్ ఖర్గే, అలాగే కొంతమంది ఇండియా కూటమికి చెందినటువంటి నేతలను అరెస్టు చేయడం కూడా జరిగింది. అలాగే రాహుల్ గాంధీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఓట్ చోరీ జరిగింది అని చెప్పి ఒక పెద్ద ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అసలు ఈ ఓట్ చోరీ ఏంటి, ఇది ఎందుకు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అనేటువంటి అంశాల్లోకి వెళ్తే, ముఖ్యంగా ఇండియాలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, అవి జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే పర్టికులర్గా ఒక స్టేట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ముందుగా చర్చకు వచ్చేటువంటి అంశం ఈవీఎంల ట్యాంపరింగ్. సో గెలిచినటువంటి పార్టీ ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయి, దాని మీద మనం అనుమానపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఓడిపోయినటువంటి పార్టీ ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగింది, మోసం చేశారని చెప్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఓట్ చోరీ ఈవీఎంస్కి సంబంధించింది కాదు, ఇది ఒక కొత్త అంశం. సో నిన్న మొన్నటి వరకు మనం వినేది ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎం గోల్మాల్ చేశారు, ఈవీఎంలో డూప్లికేట్ ఓట్లు వాళ్ళకే పడేలా మార్చుకున్నారు, ఇలాంటివన్నీ వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు మరొక కొత్త విషయం. సో దీనికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించింది. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పోస్ ఏ బిగ్ రిస్క్ ఇన్ ఎ డెమోక్రసీ యాజ్ దే ఆర్ సస్పెక్టబుల్ టు మ్యానిపులేషన్. నో developed or technology driven country including the US, Japan and Germany has allowed EVMs. India must restore the paper ballot system. So వెల్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈవీఎంలు వాడట్లేదు, మనం ఎందుకు వాడుతున్నాము, సో మనం పేపర్ బ్యాలెట్కి షిఫ్ట్ అవుదాము అని చెప్పి 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఇదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ కూడా చూపిస్తాం మీకు. సో ఇది వైఎస్ జగన్ ఇన్ 2019 ఆర్గ్యూ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఈవీఎంస్ ఆఫ్టర్ హిజ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అగెన్స్ట్ ద సేమ్ టీడీపీ పార్టీ. సో 2019లో 151 సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఈవీఎంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈవీఎంలు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఏం చెప్తున్నారు ఓడిపోయిన తర్వాత? Just as justice should not only be served but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly in electoral practices across the world. In almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in unholding the true spirit of our democracy. So 2019లో ఈవీఎంస్ బాగున్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి 2024కి వచ్చేటప్పటికి బ్యాలెట్ ఓటింగ్కి వెళ్దామని చెప్తున్నారు. 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అని చెప్పినటువంటి వ్యక్తి 2024కి వచ్చేటప్పటికి లేదు, ఈవీఎంలు బాగున్నాయి అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఏంటి, సింపుల్, రాజకీయ పార్టీలు గెలిస్తేనేమో వాళ్ళు న్యాయంగా గెలిచినట్టు, ఓడిపోతేనేమో ప్రజలు ఓట్లేశారు కానీ ఈవీఎంలు మోసం చేసినట్టు. సో ఇలాంటివి మనం గతం నుంచి వింటూనే వచ్చాం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఆరోపణలు ఏంటి అంటే, సో ఇవి డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది అసలు ఈవీఎంలకి సంబంధించిందే కాదు. మరి ఈ ఓట్ చోరీ ఏంటి, అసలు ఇది ఎలా జరిగింది, ఏంటి, ఎందుకు జరిగింది, ఇవన్నీ గమనించినట్లయితే ఇది స్టార్ట్ అయ్యింది ఎస్ఐఆర్తో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బై ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే, బీహార్లో రేపు అక్టోబర్లో నవంబర్లో ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంతో ఎలక్షన్ కమిషన్ బీహార్ ఓటర్ల లిస్టుని ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేసింది. సో జనరల్గా ఇండియా మొత్తం స్టార్ట్ చేసి ఉంటే అది వేరు, ఓన్లీ బీహార్కి స్టార్ట్ చేసింది. ఓకే, ఎలక్షన్ ఇప్పుడు బీహార్లో జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా బీహార్ చేసి నెక్స్ట్ దేశం అంతా చేస్తారని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేశారు, ఇంటింటికి వెళ్ళి అసలు ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇందులో
ఒక 10 మంది ఓట్లు చూపించారనుకో, 10 మందికి ఓట్లు ఉన్నట్టు. అసలు ఈ 10 మంది ఉన్నారా లేదా, ఈ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఓట్లలో ఎవరు చనిపోయి ఉన్నారు, సో వాళ్ళ ఓటు రిమూవ్ అయ్యిందా లేదా, సరే ఇంకా మిగిలినటువంటి వ్యక్తుల్లో ఇక్కడ నివసిస్తున్నారా లేదంటే వేరే చోటకి మైగ్రేట్ అయిపోయారా, సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ సేకరించి ఫైనల్గా ఒక ఓటర్ లిస్ట్ రెడీ చేస్తామని చెప్పింది. అదే ఎస్ఐఆర్. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, దీనికి సంబంధించి రకాలైనటువంటి గుర్తింపు కార్డులను ప్రపోజ్ చేసింది. సో 11 ఈ 11 గుర్తింపు కార్డుల్లో కూడా ఒక 3 గుర్తింపు కార్డులు ఎలిజిబుల్ కాదు అని చెప్పింది. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆధార్ కార్డుని గుర్తింపు కార్డుగా పరిగణించరు. ఇక రెండవది ఏంటి అంటే రేషన్ కార్డు, మూడవది నరేగా కార్డు, సో ఈ మూడింటిని కూడా గుర్తింపు కార్డులుగా ఎలక్షన్ కమిషన్ అనేది పరిగణించదంట. అంటే ఆధార్ కార్డు ఉన్నటువంటి వ్యక్తి తను బీహార్కి అక్కడ ఆ ప్రాంతానికే చెందినటువంటి వ్యక్తిని, అతనికి ఆధార్ కార్డులో చూపిస్తున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఓటు హక్కు ఉంది, ఇవ్వాలి, 18 ఇయర్స్ దాటి ఉంటే ఇవ్వాలి అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించదు. అలాగే రేషన్ కార్డులో ఉండి ఆ వ్యక్తులు రేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా దీన్ని కూడా గుర్తించదు. అలాగే నరేగా కార్డు, ఇదేంటి, ఉపాధి హామీ పథకం. సో అంటే మన ఏరియాలో చాలామంది కరువు పనులు అని చెప్తూ ఉంటారు. సో ఉపాధి హామీ పథకం, దీని కింద సమ్మర్లో కొన్ని పల్లెటూరుల్లో పనులు చేపిస్తుంటారు, కాలువలు తవ్వించడం ఇలాంటి పనులు చేపిస్తుంటారు. సో దీనికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి పనులు చేపిస్తూ వీళ్ళకి డబ్బులు ఇస్తూ అంతా చేస్తూ కూడా దానికి గుర్తింపు కార్డు ఇచ్చి కూడా దాన్ని గుర్తింపు కార్డుగా తీసుకోవట్లా. సో ఇవి జనరల్గా ఒక సాధారణంగా చదువుకునే వ్యక్తుల దగ్గర కూడా ఉండేటువంటి కార్డులు. ఇవి పనులు చేసుకునే వాళ్ళకి, శ్రామికులకి, ఇలాంటి అందరికీ ఉండేటువంటి కార్డులు. వీటిని గుర్తింపు కార్డులుగా పరిగణించట్లా. సో సరే ఓకే, ఇవి వదిలేస్తే మిగతాయి తీసుకోవచ్చుగా. ఓటర్ ఐడి కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, XYZ ఏయో కార్డులన్నీ ఉన్నాయి, ఒక 11 రకాల కార్డులు ఉన్నాయి. ఈ 3 పోతే పోయిందిలే, ఏమైద్ది అనుకుందాం. సో అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అంటే ఏవైతే మిగిలినటువంటి కార్డులతోటి గుర్తింపు కింద తీసుకుని ఓట్లు నమోదు చేశారో దీన్ని ఒక ఫైనల్ లిస్ట్ అనేది ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ ఫైనల్ లిస్ట్లో దాదాపుగా 7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే దీంట్లో ఒక 63 లక్షల ఓటర్లు అసలు లేరు. ఈ 63 లక్షల ఓట్లు తొలగించామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఈ 63 లక్షల ఓట్లు ఎందుకు తొలగించారు అంటే దీంట్లో కొంతమంది ఒక 2 లక్షలకు పైగా చనిపోయి ఉన్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో అందుకని వీళ్ళందరినీ మేము తొలగించేసామని చెప్తుంది. ఓకే ఫైన్, మీరు తొలగించారు, బాగుంది కదా. సో ఆ తొలగించి లిస్ట్ ఇవ్వండి, మేము ఒకసారి చెక్ చేసుకుంటాం అంటున్నారు. సో దానికి ఒప్పుకోట్లా. ఎందుకని అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్లో అలాంటివి ఏం లేవు, మేము ఇవ్వాలనే రూల్ లేదు కాబట్టి మేము ఇవ్వము అంటున్నారు. సో ఇదెక్కడ న్యాయం? ఇప్పుడు మీరు సో వ్యక్తి లేడు అని చెప్పి తొలగించారు, ఎవరిని తొలగించారో ఇవ్వటంలో తప్పేం లేదు కదా. సో ఆ వ్యక్తి ఉన్నాడో లేదో చెక్ చేసుకుంటారు కదా. సో అది ఇవ్వట్లా. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మిషన్ రీడబుల్ ఫార్మేట్ అంటే PDF ఫార్మేట్లో పొందుపరచాలి, అవి పొందుపరచట్ల. దీనికి సంబంధించే రాహుల్ గాంధీ మొన్న స్లైడ్స్ వేసి చూపించినప్పుడు ఒక ప్రజెంటేషన్లో ఒక పెద్ద బండిల్ చూపించారు, 7 feet బండిల్ ఇది. ఇవన్నీ కూడా మాన్యువల్గా స్కాన్డ్ కాపీస్, ఇవన్నీ ప్రింట్ తీసి ఇచ్చారు. మేము దాన్ని మాన్యువల్గా వీళ్ళు ఉన్నారా లేదా అనేది, డూప్లికేట్స్ ఉన్నారా లేదా అనేది చెక్ చేయాల్సి వచ్చింది, చాలా టైం పట్టింది అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఓట్ చోరీ ఏ విధంగా ఏంటి అనేటువంటి అంశాలు క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ అసలు ఓట్ చోరీ ఎలా జరుగుతుంది? ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి 5 రకాలుగా ఓట్ చోరీ అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చి డూప్లికేట్ ఓటింగ్. సెకండ్ వచ్చేటప్పటికి
bulk voters, fake or invalid address. సో ఈ 5 రకాలుగా మనకి ఖచ్చితంగా ఓట్ చోరీ అనేది జరుగుతుంది అనేదే రాహుల్ గాంధీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి అంశం. అందులో ఫస్ట్ది ఏంటి అంటే డూప్లికేట్ ఓటర్స్, అంటే ఒకే వ్యక్తికి మల్టిపుల్ ప్లేసెస్లో ఓట్స్ అనేవి ఉండటం. అంటే ఒకే వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గంలో ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో అతనికి ఓట్స్ ఉండటం. నెక్స్ట్ బల్క్ ఓటర్స్, ఒకే ఇంటి అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉండటం. ఒక ఇంట్లో ఒక 4 ఉంటారు, లేదంటే ఒక 5 ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ అయితే ఒక 6 లేదా 10 మంది ఉన్నారని. ఒకే ఇంటి అడ్రస్ మీద 80, 40, 100 ఉంటే దాన్ని ఏమనాలి? సో ఇది ఇంకొక రకం. ఇది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, అంటే ప్రతి ఇంటికి ఒక నెంబర్ ఉంటుంది, హౌస్ నెంబర్ అంటాం మనం. జనరల్గా అవి 2 3 బారు 1 2 ఇట్లా సమ్ XYZ ఏ ఒకటి ఉంటాయి. బట్ ఇక్కడ అద్భుతం ఏంటంటే ప్రతి ఇంటికి ఇంటి నెంబర్ 0నే ఉంటుంది. మన 0 ఇంటి నెంబరు ఎట్లా అసైన్ చేశారో తెలియదు, దాంట్లో ఎవరు ఉంటున్నారో తెలియదు, ఆ డీటెయిల్స్ తెలియదు. నెక్స్ట్ ఇన్వాలిడ్ అండ్ ఫేక్ ఫొటోస్, అసలు ఫోటో ఉండదు. జనరల్గా ఓటర్ ఐడి మీద ఫోటో ఉంటుంది కదా, ఈ సైజులో ఉంటుంది. అలాగే ఓటర్ లిస్ట్ మీద కూడా ఈ సైజులో ఉండాలి, కానీ అవి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఇంత ఉంటాయి. సో ఇవి ఇన్వాలిడ్. నెక్స్ట్ మిస్యూజింగ్ ఆఫ్ ఫామ్ 6 అండ్ ఫామ్ 7. ఫామ్ 6 నేను ఒక కొత్తగా ఓటుకి అప్లై చేసుకునేటప్పుడు కావాల్సినటువంటి ఫామ్ 6, నాకు ఒక ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఈ వ్యక్తి చనిపోయారు, ఇతని ఓట్లు తీసేయండి అని చెప్పేది మరొక ఫామ్. సో ఇది ఈ రెండిటి ద్వారా కూడా మిస్యూజ్ అనేది జరుగుతుంది అనేది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించినవి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్నట్టు డూప్లికేట్ ఓటర్స్కి సంబంధించినటువంటివి ఇది. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా డూప్లికేట్స్ ఓట్స్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళకి కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను మీకు అర్థం అవటం కోసం కొంచెం జూమ్ చేశాను. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పేరు చూడొచ్చు, ఆదిత్య శ్రీవాత్సవ. సో సేమ్ ఆదిత్య శ్రీవాత్సవ. సో 4 చోట్ల ఇతని పేరు ఉంది. ఒకటి ఏజ్ 37, ఏజ్ 38, ఏజ్ 39, మళ్ళీ ఏజ్ 38. పోనీ సరే ఒకటే పేరు చాలామందికి ఉండొచ్చు కదా. సో మరి ఫాదర్ నేమ్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అది చూస్తే రిలేటివ్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, either ఫాదర్ నేమ్ ఆర్ రిలేటివ్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. రితిక శ్రీవాత్సవ, ఇక్కడ కూడా రితిక శ్రీవాత్సవ. ఇక్కడ ఒక్క చోట మాత్రం మారింది, అదేంటంటే ఎస్పి శ్రీవాత్సవ. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక ఓటు మహారాష్ట్ర స్టేట్లో ఉంది, ఇంకొక ఓటు కర్ణాటక స్టేట్లో ఉంది, ఇంకొక ఓటు ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇంకో ఓటు కర్ణాటకలో ఉంది. సో ఒకటి ముంబై, ఒకటి బెంగళూరు, ఒకటి లక్నో, ఇంకోటి బెంగళూరు అర్బన్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చూస్తే ఒక కాన్స్టిట్యున్సీ జోగేశ్వర్ ఈస్ట్, ఇంకొక కాన్స్టిట్యున్సీ మహదేవ్పుర, ఇంకో కాన్స్టిట్యున్సీ లక్నో, ఇంకొక కాన్స్టిట్యున్సీ మహదేవ్పుర. సో హైలైట్ ఏంటంటే ఒకటే పేరుతో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో విత్ ఫాదర్ నేమ్ సేమ్ ఉండి ఎలా ఓటు హక్కు అనేది వస్తుంది? హౌ కెన్ ఇట్ పాసిబుల్? సో దీన్ని ఇంకొకటి కూడా చూద్దాం. సో ఇది చూసినట్లయితే ఇది కూడా ఒకసారి మనం జూమ్ చేసుకుని చూద్దాం. విశాల్ సింగ్, ఇక్కడ కూడా విశాల్ సింగ్, ఇక్కడ కూడా విశాల్ సింగ్. సో రిలేటివ్ నేమ్ మహిపాల్ సింగ్. ఏజ్ 34.
అలాగే కర్ణాటక ఉత్తరప్రదేశ్. సో అసలు ఎలా ఇది సాధ్యమవుతుంది? ఇక్కడ 174 మహదేవ్పుర కాన్స్టిట్యున్సీ, ఇది వచ్చేటప్పటికి అజంద్రీన్ హై స్కూల్ రూమ్ నెంబర్ 4 దొడ్డకనహలి. ఇంకొకటి గవర్నమెంట్ లోయర్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 2 చిన్నపనహలి. సో బెంగళూరులోనే బెంగళూరు అర్బన్లో 2 ఓట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వారణాసిలో 1 ఓటు ఉంది. సో ఒకే వ్యక్తికి విత్ సేమ్ ఫాదర్ నేమ్, సేమ్ నేమ్, హౌ కెన్ ఇట్ పాసిబుల్? డిఫరెంట్ స్టేట్స్లో ఓట్లు అనేవి ఎలా ఉంటాయి? మరి ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా పట్టించుకోకుండా ఉంది? ఇది డూప్లికేట్ ఓట్స్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఇక మనం రెండోది మాట్లాడుకుందాం, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్. ఇది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 0 హౌస్ నెంబర్ తోటి చాలా ఉంటాయి అని చెప్పి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే హౌస్ నెంబర్ 0, హౌస్ నెంబర్ 0 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 0. అసలు 0 హౌస్ నెంబర్ తోటి ఇళ్ళు ఎలా ఇస్తారు? సో ఇది ఒక పెద్ద ప్రశ్న. మరి ఎలా ఇచ్చారు అనేది గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలియాలి, వీళ్ళకి తెలియాలి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఓట్ చోరీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బల్క్ ఓటర్ అడ్రస్. ఇది చూసినట్లయితే ఒక్కటే హౌస్ నెంబర్ మీద మల్టిపుల్ ఓట్స్ అనేవి ఉండటం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కటే హౌస్ నెంబర్ 26 26 26 26 26 26 26 26 వీటికి సంబంధించి ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. ఓటర్ ఐడీస్ ఎలా ఇస్తారు అనేదే ఒక ప్రశ్న. ఇది బల్క్ ఓటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఫొటోస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్నిటికి మీకు ఫోటోలు కనిపించట్లా. ఇదిగోండి, ఇదొక ఫోటో, ఇదొక ఫోటో, ఇదొక ఫోటో. యాక్చువల్గా ఇలా కనిపించాలి కదా, కానీ ఇక్కడ ఏం కనిపించవు. ఈ నిజంగా వాళ్ళ ఫోటోలో కాదో కూడా తెలియదు. ఇది ఒక రకమైనటువంటి ఓట్ చోరీ. ఫామ్ 6 మిస్యూజ్ అని చెప్పాను కదా, నాకు ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి అడిగేది. దానికి సంబంధించి కూడా చూపిద్దాం. ఇప్పుడు ఈమెను గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈమె ఫేస్ గుర్తుపెట్టుకోండి. బెంగళూరులో కర్ణాటక నుంచి ఈమె ఓటు హక్కుకు అప్లై చేసింది. అప్లికేషన్ ఫర్ న్యూ ఓటర్స్ 174 కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక్కడ మన కన్నడ రాదు కాబట్టి మనం ఇంగ్లీష్లోనే చదువుదాం. ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్ శకున్ అని చెప్పి రాశారు. ఇక్కడ సర్నేమ్ దగ్గర రాణి అని రాశారు. సో ఇక్కడ వరకు బాగుంది కదా. సో సేమ్ టు సేమ్ నేను ఇంకోటి చూపిస్తాను. సేమ్ పర్సన్, సేమ్ కర్ణాటక, సేమ్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు? ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్ దగ్గర శకున్ రాణి అని మొత్తం రాసేశారు. కింద సర్నేమ్ దగ్గర ఎంటీగా వదిలేశారు, అసలు ఏం రాయలా. సో ఒకటే పర్సన్ 2 సార్లు అప్లై చేసింది. మరి ఈమెకి ఓటు ఇచ్చారా అంటే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆమెకు సంబంధించినటువంటి ఫోటో. సో ఇలా ఒకటే పర్సన్కి మల్టిపుల్ టైమ్స్ ఓటు హక్కు ఇవ్వటం. ఇలా ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఉన్న వాళ్ళందరివి మల్టిపుల్ టైమ్స్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా 2 సార్లు 3 సార్లు ఓట్లకి అప్లై చేసిన వాళ్ళే. సో ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఇన్నుంటే ఇక మిగిలినటువంటి పరిస్థితి ఏంటి? ఇదే ఒక దారుణం అనుకుంటే ఇంతకంటే దారుణం ఒకటి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒకటి మాట్లాడుకున్నాం, ఏంటిది? ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, అలానే నరేగా కార్డ్స్ అనేవి ఎలిజిబుల్ కాదు, వీటిని కన్సిడర్ చెయ్యరు అని చెప్పి రెసిడెన్స్ సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తుంటే బీహార్లో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం కూడా నేను మీకు చూపిస్తా. ఇది చూసారు కదా, ఒక్కసారి మీకు బాగా జూమ్ చేసి చూపిస్తా. ఇది బీహార్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్.
24/7/2025 అంటే జూలై 24వ తేదీన ఇది ఇష్యూ అయింది. సో ఎవరికి ఇష్యూ అయింది అంటే జనరల్గా మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగితే మీరు ఇక్కడే ఉంటున్నట్లుగా ప్రూఫ్ ఏంటి తీసుకురండి, మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేటో ఇంకొకటో ఏదో ఒకటి తీసుకొస్తే దాని ప్రకారం మేము రాసిస్తామని చెప్తారు. మరి ఈ కుక్క పిల్ల మరి ఎక్కడ చదివిందో, ఏ స్టడీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిందో నాకైతే తెలీదు. మరి దీనికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. చూస్తే ఈ కుక్క పిల్ల పేరు డాగ్ బాబు, సన్ ఆఫ్ కుత్తా బాబు, మదర్ నేమ్ కుత్తీదేవి. కుక్క ఫోటో కూడా వేసి సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. సో ఇదే ఒక దారుణం అనుకుంటే ఇక్కడ ఇంకో దారుణం కూడా చూడొచ్చు. పిల్లికి కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చారండి, క్యాట్ కుమార్ అంట. ఏం చెప్పాలి, ఇది పరిస్థితి. పిల్లికి కూడా ఇదిగోండి పిల్లి ఫోటో, ఓకే. ఇక్కడ క్యాట్ కుమార్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. పేర్లు, తల్లి పేరు, తండ్రి పేరు, మేల్ ఆర్ ఫీమేలు, ఎవ్రీథింగ్. అసలు ఇది ఎలా సాధ్యం అనేది అర్థం కావట్లేదు. కుక్కకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, పిల్లికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ అద్భుతాలన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది తెలియదు. ఇవి ఎప్పుడైతే ఇష్యూ అయినాయో వెంటనే ఇది జరుగుతుంది. ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి సమయంలోనే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇవి ఇష్యూ అయినాయి. ఇది ఎప్పుడైతే ఇష్యూ అయినాయో దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి అధికారులు వెంటనే వీటిని డిలీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే ఇష్యూ చేశారో, అప్లై చేసినటువంటి వ్యక్తిని, దీన్ని అప్రూవ్ చేసినటువంటి వ్యక్తిని, కంప్యూటర్ ఆపరేటర్ని అందరి మీద కేసులు పెట్టారు. బాగానే ఉంది. అసలు అక్కడ దాకా తెచ్చుకుంటాం ఎందుకు? మరి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడీసే పనికిరావని చెప్పటం ఏంటి? మిగిలినటువంటి వాటికి ఇలాంటి సర్టిఫికేట్లు ఇవ్వటం ఏంటి? వీటిని బేస్ చేసుకుని ఓటర్ లిస్ట్ జాబితా రెడీ చేయటం ఏంటి? కొన్ని తొలగించిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అంటే ఇవ్వకపోవటం ఏంటి? సో ఇవే అనుమానాలకి తావిస్తున్నటువంటి అంశాలు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థ. సో ఇది 140 కోట్ల మంది ప్రజలు నమ్మేటువంటి వ్యవస్థ. దాదాపుగా 85 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వివిధ రకాలైనటువంటి ఎలక్షన్స్లో. సో ఎలక్షన్ కమిషన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? సో 85 కోట్ల మంది తమ మీద నమ్మకం ఉంచినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఎంతో విశ్వసనీయతగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీగా ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితులు అలా కనిపించట్లేదు. పరిస్థితి అంతా దారుణంగా ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటికి ఎందుకు తావిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్లో ఉండేటువంటి అధికారులను ప్రభుత్వాలు నియమించవద్దు. సో దీనికి సంబంధించి ఎలాగైతే సుప్రీంకోర్టుకి ఒక కొలీజియం ఉందో అదేవిధంగా ఒక భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తోటి మరి కొంతమందితో ఒక కమిటీ వేసుకుని వాళ్ళు నియమిస్తారు అని చెప్పి, బట్ దీన్ని అమలు కానివ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశారు. ఈ తీర్పుని మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇది చేసి చివరికి అది పనికి రాకుండా చేశారు. సో ఇలాంటివి చెయ్యటమే తప్ప కనీసం ప్రజలకు నమ్మకం కలిగే విధంగా, ప్రజలకు ఓకే ఎన్నికలు జరుగుతున్నాయి అంటే పారదర్శకంగా జరుగుతున్నాయి అని అనిపించే విధంగా ఏది కూడా చెయ్యట్లేదు. సో అందుకే ఇలాంటి వాటికి తావిస్తుంది. ఇప్పటికైనా ప్రక్షాళన చెయ్యండి, తప్పేం లేదు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, ఓటర్లందరినీ గ్యాదర్ చేస్తున్నారు. ప్రాపర్ డీటెయిల్స్ మీరు తీసుకునే డీటెయిల్స్ జెన్యూన్గా ఉంటే, జెన్యూన్గా ఓటర్ లిస్ట్ కనుక రెడీ అయితే అది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ అది జరగట్లేదు, అదే ప్రాబ్లం. ఎలక్షన్ కమిషన్ని నమ్మే 85 కోట్ల మంది ఈ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. వాళ్ళకి అకౌంటబిలిటీగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. సో అది ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, లేదంటే వీవీప్యాట్ల కౌంటింగ్కి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఇలాంటి డూప్లికేట్ ఓటర్స్ కానీ, ఇన్వాలిడ్ అడ్రసెస్ ఓట్స్ కానీ, లేదంటే ఫేక్ ఫొటోస్
ఓట్స్ కానీ ఇంకోటైనా సో ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ అనేది చాలా పారదర్శకంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 1-2 సార్లు స్టడీ చేసి అవసరమైతే గ్రౌండ్ లెవెల్లో తమ సిబ్బందిని ఉపయోగించుకుని, ఎలక్షన్ కమిషన్ కంటూ ప్రత్యేకంగా సిబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటారు. సో అందుకనే ఎలక్షన్ టైంలో కూడా లోకల్గా ఉండే టీచర్స్ని వీళ్ళని ఉపయోగిస్తూ ఉంటారు. సో మరి తప్పేం లేదు. ఫైనల్గా ఒక జాబితా అనేది రెడీ చేసుకోవాలి. రియల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఫేక్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, సో అలాగే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించారా లేదంటే తుది జాబితా అనేది రెడీ చేయాలి. కాబట్టి అది అన్ని స్టేట్లలోనూ దేశం మొత్తం జరగాల్సి ఉంది. దీన్ని ఎలక్షన్ కమిషన్ తప్పించుకునేటువంటి వ్యవహారంగా కాకుండా దీన్ని బాధ్యత తీసుకుని సరైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ విధంగా తమ విశ్వసనీయతను కోల్పోయే విధంగా ప్రవర్తిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. లిస్ట్ ఇవ్వండి అంటే ఇవ్వాలనే రూల్ లేదు అంట, ఇవ్వద్దు అనే రూల్ కూడా లేదు కదా. సో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పినటువంటి మాట, తొలగించినటువంటి వారి జాబితా ఇవ్వాలి అనేటువంటి రూల్ ఎక్కడా లేదు అని. సో అలాగే తొలగించినటువంటి వారి జాబితా ఇవ్వకూడదు అనేటువంటి రూల్ కూడా లేదు కదా. సో ఇవ్వాలి అనే రూల్ లేదు, ఇవ్వకూడదు అనే రూల్ కూడా లేదు. లేనప్పుడు అడిగినప్పుడు ఇవ్వటానికి ప్రాబ్లం ఏముంది? సో దాంట్లో తప్పేముంది? చెక్ చేసుకోవటంలో తప్పేముంది? ప్రతి రాజకీయ పార్టీకి విశ్వసనీయత కలిగించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. అలాగే ప్రతి పౌరుడికి విశ్వసనీయత కలిగించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.